మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ ప్రశస్తమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ బిడ్డలైనటువంటి మమ్ములను మీరు కరుణించి కాపాడి భద్రపరిచి మీ ఉచితమైన కృపలో మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు స్తోత్రాలు. నాయన, చిన్నప్పటి నుంచి మీరు మాకు కాపుదలగా ఒక తండ్రిగా తల్లిగా ఉండి ఆదరించి మా కుటుంబాలను మమ్మలను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ప్రభువా, మీ పనిలో వాడుకున్న విధానం అంతటిని బట్టి మీకు వందనాలు. నాయన, చేరి వచ్చినటువంటి నీ ప్రియ బిడ్డలందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, కీర్తిస్తున్నాం. ప్రభువా, నీకు స్తోత్రాలు. నాయన, మా స్తుతి సింహాసనం మీద మీరు ఆసీనులయ్యుండి మమ్మల్ని అందరినీ కూడా మీ కృపలో వర్ధిల్లింప చేయమని, మీ నామానికి మహిమ, మీ నామానికి ఘనత, మీ నామానికి ప్రభావం తెచ్చుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామాన ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధాన దినపు వాక్యాంశము ఈ ఉదయకాల సమయంలో ఒక చిన్న మాటను మనము చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 12వ వచనాన్ని ఫస్ట్ లైన్ చదువుకుందాం. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. అంతే, యేసు క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు అని మనందరము కూడా చదువుతూ ఉన్నాం. ఆ దినాలలో ఇలాంటి పునరుద్ధాన దినము, ఆదివార దినము, యేసు క్రీస్తు ప్రభువారు తెల్లవారుజామున ఆయన సమాధిలో ఉన్నటువంటి సమయంలో ఒక భూకంపం లాంటిది ఆ ప్రాంతంలో సంభవించింది. ఆ ప్రాంతంలో భూకంపం సంభవించినప్పుడు ఆయన సమాధిలో పెట్టబడినటువంటి ఆ ప్రాంతం అంతా కూడా కంపించిపోయింది. కంపించిపోయినప్పుడు ఆ యొక్క సమాధికి ముందు ఒక పెద్ద రాయిని వారు పెట్టి, వారు సైనికులు ఏం చేశారంటే దానికి ఒక సీల్ వేసి, కొంతమంది సైనికులు పహారాగా ఆ ప్రాంతంలో ఆ సమాధికి అవతల వైపు యువతల వైపు ఒక 2 లేదా 4 సైనికుల్ని వారు ఏర్పాటు చేయటం జరిగింది. యేసయ్య మరణించినటువంటి విషయము, ఆయన తిరిగి లేచినటువంటి విషయము క్రైస్తవులే కాదు కానీ, క్రైస్తవేతరులే కాదు కానీ, ఈ భూ ప్రపంచం మీద పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి, ఇంకా పుట్టబోతున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా విశ్వసించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని దేవుని యొక్క వాక్య భాగంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 60వ వచనంలో పెద్ద బండరాయి పునరుద్ధాన దినానికి ఆధారాలు ఏంటంటే, మొట్టమొదటిది తెరువబడినటువంటి సమాధి లేదా ఖాళీ సమాధి. దాంట్లో మొట్టమొదటిది పెద్ద బండరాయి దొర్లించబడింది అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎవరు దొర్లిస్తారు? ఎవరు అంత బలము కలిగి ఉన్నారు? ఎవరు దొర్లించారు? ఏమిటి అని గమనించినట్లయితే దేవుడే ఆయనను బయటికి తీసుకొని రావాలన్నటువంటి ఉద్దేశం కలిగి ఆ సమాధి ముందు ఉన్నటువంటి ఆ రాయిని దొర్లించినట్లుగా మనము దేవుని యొక్క వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకోవచ్చు. రెండవది మనం గమనించినట్లయితే 40 దినాలు అపోస్తుల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదివినట్లయితే 40 దినాలు ఆయన చాలామందికి కనపడ్డాడు. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు కనబడుచు దేవుని రాజ్య విషయముల గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనబరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని
కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి శిష్యులందరితో కూడా యేసయ్య మాట్లాడుతున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. కారణం ఏంటంటే ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొని 40 దినాలు ఇంకా యేసయ్య భూమి మీద సంచరించాడు. ఎమ్మాయి మార్గములో 2 మనుషులు నడుస్తూ మాట్లాడుతూ పోతా ఉంటే వారి మధ్య యేసుక్రీస్తు ప్రభువారు నిలిచి వారితో మాట్లాడుతూ ముందుకు వెళ్ళిన తర్వాత సాయంకాలం అయిపోయిన తర్వాత, అయ్యా మీ దగ్గర ఏదైనా ఆహార పదార్థాలు ఉన్నాయా అని చెప్పి వారు చూసినప్పుడు కొన్ని రొట్టెలు ఉన్నప్పుడు యేసయ్య రొట్టెను ఒక పద్ధతిలో ఆయన విరవటాన్ని వాళ్ళు చూసినప్పుడు వారిద్దరు కూడా ఆశ్చర్యపోయి ఈయన యేసు కదా, ఈయన మెస్సయ్య కదా అని చెప్పి వారు ఆశ్చర్యపోయి ఆ ప్రాంతం నుంచి వెళ్ళి నడుచుకుంటూ ముందుకెళ్ళిపోయినట్లుగా మనం యొక్క దేవుని యొక్క వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎవరు లేపారు యేసయ్యను? ఎవరు లేపారంటే దేవుడు ఆయనను లేపాడు. దేవుడు ఆయనను మరణము నుంచి పైకి లేపాడు. మరణము ఆయనను మరణపు ముళ్ళును విరిచేసేసి యేసయ్యను సజీవునిగా పైకి లేపినట్లుగా మనము దేవుని యొక్క వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ తర్వాత సంఘం ఆవిర్భవించింది. ఆ తర్వాత మరల యేసయ్య వాళ్ళందరికీ కూడా ప్రత్యక్షమయ్యి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చదివినట్లయితే వాళ్ళందరికీ కూడా కొన్ని కమాండ్మెంట్స్ దేవుడు ఇస్తూ ఉన్నాడు. చివరికి మనం గమనించినప్పుడు వారందరినీ కూడా నడిపించి మీరు ధైర్యంగా ఉండండి, మీరు అధైర్యపడకండి, మీరు బలహీనులైపోవకండి, మీరెందుకు చిన్నాభిన్నమైపోతున్నారు, మీరెందుకు దిగులు పడుతున్నారు అని చెప్పి అక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు ఆ 11వ అధ్యాయం లేదా 16వ వచనం నుండి కూడా మనం చదివినట్లయితే 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనను మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యేసయ్య శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఇంకా మీరు భయపడుతున్నారా? ఇంకా మీరు భయానికి గురి అవుతున్నారా? ఇంకా దిగులు పడుతున్నారా? అయ్యో నేను చనిపోయానని, నేను తిరిగి లేవలేనేమోనని, నేను మరణించానని, నేను ఒక భయంకరమైనటువంటి సిలువ మరణాన్ని అనుభవించానని మీరు ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నారా? దాని గురించి బాధపడుతున్నారా? దాని గురించి మీరు చిన్నాభిన్నమైపోతున్నారా? మీరు దిగులు పడుతున్నారా? మీరు దిగులు పడవలసినటువంటి అవసరం అంటూ ఏమీ లేదు. కానీ ధైర్యం తెచ్చుకోండి. నేను మీకు ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించానో వాటన్నిటిని మీరు తీసుకొని పోయి ఇతరులందరికీ కూడా తెలియజేయండి. మీరు ఇతరులకు ఈ మంచి మాటలు తెలియజేయండి అని చెప్పి యేసయ్య ఆ శిష్యులందరినీ కూడా ధైర్యపరుస్తున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే యేసు క్రీస్తులో మరణిస్తారో వారిని దేవుడు మరలా తిరిగి లేపడానికి శక్తి కలిగినటువంటి దేవుడు. ఎవరైతే మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది రక్షణ మార్గంలో ఉండి బాప్తిస్మాన్ని పొందుతారో వారందరూ కూడా తిరిగి యేసయ్య వచ్చేటటువంటి క్రమంలో అందరూ కూడా తిరిగి లేపబడతారని దేవుని యొక్క వాక్య భాగంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ సమయంలో మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు. మీరందరూ కూడా సమస్త జనులను డిసైపుల్స్గా మీరు చేయండి. యేసయ్య గురించి తెలియచేయండి.
నా గురించి తెలియజేయండి, నా బోధలు తెలియజేయండి, నా ప్రేమను వారికి తెలియజేయండి, నేను చేసిన త్యాగము గురించి తెలియజేయండి, నా మనస్సు వారికి తెలియజేయండి, నేను ఎలాగ ఈ భూలోకంలో నివాసము చేశానో, అన్నిటినీ త్యజించి నివాసము చేశానో, నా కొరకు నేను బ్రతకలేదు కానీ, నా కొరకు నేను సంపాదించుకోలేదు కానీ, నా కొరకు నేను ఏమీ చేయలేదు కానీ, మనుషులందరి కొరకు, ప్రతి వ్యక్తి కొరకు కూడా నా ప్రాణాన్ని పెట్టి చివరి రక్తపు బొట్టు వరకు ఈ భూలోకంలో అందరి కొరకు నా ప్రాణాన్ని నేను ఇచ్చాను అన్నటువంటి విధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ విషయాన్ని మీరు అందరికీ తెలియజేయండి అని చెప్పి వారిని శిష్యులందరినీ కూడా పంపిస్తున్నట్లుగా మనము దేవుని యొక్క వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా. ఎందుకంటే దేవుడు శక్తి కలిగినటువంటి దేవుడుగా మనకి కనబడుతున్నాడు. ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు. పునరుద్ధానములో ఉన్నటువంటి శక్తి అదే. ఆ శక్తిని మనము గ్రహించవలసినటువంటి వారమై ఉన్నామో, ఎప్పుడైతే మనము ఆ శక్తిని గ్రహించగలుగుతామో మనం ప్రభు కొరకు నిలబడటానికి ఆశపడతా ఉంటాం. లేకపోతే ఏమైందనంటే కామన్గా మరణించాడా, ఓహో తిరిగి లేచాడా, ఓహో అంతే కదా, సమస్త జన శిష్యులుగా చేయమన్నాడు కదా, ఓహో చేసేవాళ్ళు చేస్తారులే, మన పని మనం చేసుకుందామని చెప్పి కామన్గా మనం ఆలోచిస్తూ ఉంటాం ప్రియులారా. కానీ ఈ పునరుద్ధానములో ఉన్నటువంటి శక్తిని గ్రహించినటువంటి వారు గొప్ప కార్యాలు చేయగలుగుతారు, దేవుని కొరకు నిలబడగలుగుతారు, దేవుని కొరకు సాక్ష్యం చెప్పగలుగుతారు, దేవుని కొరకు అంతము వరకు కూడా నిలబడటానికి దేవుడు తన కృపను చూపించేవాడుగా మనకి కనబడుతున్నాడు. శిష్యులందరూ కూడా నిలబడ్డారు. చూడండి, అక్కడ అపోస్తుల కార్యాల గ్రంథంలో మనం చదివినట్లయితే 1వ అధ్యాయము 8వ వచనంలో మనం చదివినప్పుడు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. చూసారా, యేసుక్రీస్తు ప్రభువారు వారితో మాట్లాడుతున్నాడు. అయ్యా ఇదిగో మీరు శక్తి పొందుకుంటారయ్యా, మీరు శక్తి పొందుకుంటారయ్యా అని చెప్పిన తర్వాత మీరు అంటున్నారు కదా, మీరు యూదయ సమరయ గలిలయ ప్రాంతాలు, అంతేకాకుండా యెరూషలేము ప్రాంతము భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పి ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయినని యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అందరికీ యేసయ్య గురించి మీరు తెలియజేయండి అని చెప్పి ప్రభువారు వాళ్ళకి చెప్పిన తర్వాత దాదాపు 40 దినాలు ఎంతోమందికి కనబడ్డాడు. ఎందుకంటే ప్రజలు చాలామంది చూస్తేనే నమ్మేటటువంటి స్థితిని కలిగి ఉన్నారు. తోమా కూడా ఏం చేశాడంటే, యేసయ్యను నేను ఆయన ప్రక్కలో వేలు పెట్టి చూస్తేనే నేను నమ్ముతాను అని చెప్పి తోమా కూడా చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మూసి ఉన్నటువంటి రూమ్లోనికి ఆయన లోపలికి వచ్చి తోమాకు చేతులు చూపిస్తున్నాడు. ఆ చేతులు చూపిస్తున్నప్పుడు ఆ చేతుల్లో రంధ్రాలు కనపడతా ఉన్నాయి, శీలలు కూర్చున్నటువంటి రంధ్రాలు కనపడతా ఉన్నాయి. కాళ్ళు చూపిస్తున్నాడు యేసయ్య. కాళ్ళకు ఉన్నటువంటి ఆ శీలలు గుచ్చినప్పుడు ఎంతో గాయమో ఎంతో రంధ్రం ఏర్పడింది కదా, ఆ రంధ్రాన్ని తోమా చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, ప్రక్కన బల్లెంతో పొడిచినటువంటి గాయంలో ఆ తోమా చేయి పెట్టి చూసిన తర్వాత అప్పుడు యేసయ్య యొక్క పాదాల మీద పడి, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని చెప్తూ ఉంటే యేసయ్య అంటున్నాడు, చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మిన. చూసి అందరు నమ్ముతారు. మీ దేవుడి నిజమైన దేవుడైతే ఒక కుంటోని తీసుకొని వచ్చి ఈ కుంటోని బాగు చేయ అంటాడు. మీ దేవుడు నిజమైన దేవుడైతే గుడ్డోని తెచ్చి గుడ్డోని బాగు చేయ అంటాడు. దేవునికి తెలుసు ఎవరికి ఎప్పుడు ఎలాగ బాగు చేయాలని దేవునికి బాగా తెలుసు. దేవునితో మనం కాంపిటీషన్ పెట్టుకోవలసినటువంటి అవసరం అంటూ ఏమీ లేదు ప్రియులారా. దేవునికి ఎవరికి ఎలాగ న్యాయం చేయాలనేది, ఎవరిని ఎలాగ ప్రేమించాలనేది, ఎవరిని ఎలాగ దీవించాలనేది, ఎవరిని ఎప్పుడు ఎలాగ స్వస్థపరచాలనేది దేవునికి బాగా తెలుసు అన్న విషయాన్ని మనము దేవుని యొక్క వాక్య భాగంలో సువార్తలన్నింటిలో కూడా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. వెంటనే యేసయ్య అంటున్నాడు, అయ్యా
నీవు ఇంకెళ్ళి నా గురించి నీవు తెలియజేయ్యా అని చెప్పి తోమాని పంపించినప్పుడు ఇంక బయటకు వచ్చి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు తోమా. ప్రకటిస్తూ ఉంటే ఒకవైపు ఈ సైనికులు, రోమా సైనికులు వెంటబడేసరికి అక్కడ ఆ దేశం నుంచి తప్పించుకొని ఓడ ఎక్కి ఇటు మద్రాస్కి కేరళకి మధ్యలో ఉన్నటువంటి ఒక భూభాగానికి వచ్చి ఆయన అక్కడికి వచ్చి అక్కడ ఆగాడు. అక్కడ ఆగిన తర్వాత ఆయన సువార్తను చెప్పడం ప్రారంభించాడు. ఒక బ్రాహ్మణ్ వ్యక్తికి యేసయ్య గురించి చెప్పాడండి. ఒక బ్రాహ్మణుడికి యేసయ్య గురించి చెప్పాడు. మొట్టమొదట వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు ఈ తోమా. చెప్పినప్పుడు ఆ బ్రాహ్మణ వ్యక్తి యేసయ్యను నమ్ముకున్నాడు. అప్పటి నుంచి ప్రారంభమైంది ఈ కేరళ ప్రాంతంలో విస్తారమైనటువంటి సువార్త పరిచర్య ప్రారంభమైంది. ఆ కేరళకి మద్రాస్కి మధ్యలో, మీరు ఎప్పుడైనా మద్రాసు వెళ్ళినప్పుడు చూడండి, ఇది థామస్ టూంబ్ అని చెప్పి ఒక కొండ మీద ఆయన యొక్క సమాధిని అక్కడ ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. ఆయన్ని అక్కడ వెంటాడి ఆ కొండల్లో పట్టుకొని ఆయనని సంహరించారు. అందుకే ఆయన అక్కడ మరణించాడు కాబట్టి ఆ ప్రాంతానికి థామస్ టూంబ్ అని పెట్టినట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులారా. ఆయన యేసయ్య కొరకు మరణించాడు. ఇలాగ శిష్యులు చాలామంది పేతురునైతే పట్టుకొని సంహరిద్దామని చెప్పంటే, సిలువేస్తా నిన్ను కూడా అని చెప్పంటే, నన్ను యేసయ్యకి వేసినట్టుగా సిలువ నువ్వు వేయొద్దండి, తల క్రిందులుగా సిలువ వేయండి అని చెప్పి ఆయన సిలువకు ఆయన్ని అప్పగించుకున్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొంతమందిని తారు డబ్బాల్లో అలాగే ముంచేసి అలాగా వాళ్ళకి అగ్గిపుల్ల గీస్తే వారు అలాగా మరణించారు. కొంతమందిని అలాగే పట్టుకొని కర్రలకు కట్టేసేసి రంపాలు పెట్టి అలాగే కోసేసారు ప్రియులారా. యేసయ్యను వెంబడించడం అంటే చాలా కష్టం. ఈ రోజుల్లో వెంబడించడం కాదు. చాలామంది అనుకుంటారు యేసయ్యను వెంబడించడం అంటే మనమంతా కంఫర్ట్ జోన్లో ఉన్నామని చెప్పి అనుకుంటారు. కానీ చాలా కష్టతరమైనటువంటి దినాల్లో మనం ఉన్నామన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. వారు హతసాక్షులయ్యారంటే కారణం ఏంటంటే ప్రభువుని నిజంగా వెంబడించారు, ప్రభువు సువార్త కొరకు నిలబడ్డారు. అంతము వరకు కూడా ఆత్మలను రక్షించాలని, ప్రభు కొరకు నిలబడాలి, త్యాగం చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో ప్రభు కొరకు కొన్ని ఆత్మలు రక్షించాలని చెప్పి ప్రయాసపడ్డటువంటి చాలామంది బిడ్డలని మనము ఈ యొక్క లోకంలో చూస్తూ ఉంటాం. డబ్బు గురించి వారు పరిచర్య చేసినటువంటి వారు కాదు, ఆస్తుల గురించి పరిచర్య చేసినటువంటి వారు కారు, వస్త్రాల గురించి పరిచర్య చేసినటువంటి వారు కారు, ఏదో సంపాదించుకుందామని ప్రభువును వెంబడించినటువంటి వారు కాదు. కానీ ప్రియులారా, మేమే మరణించడానికి సిద్ధంగా ఉన్నాము, మమ్మల్ని యేసయ్య కొరకు మేము రెడీగా ఉన్నామని చెప్పి వారికై వారు ముందుకు వచ్చినట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాంటి హతసాక్షులుగా వాళ్ళు మరణించబట్టే ఇప్పటికీ కూడా మనము ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నామంటే కారణం ఏంటంటే అలాంటి వారి మరణము వలన, అలాంటి వారి యొక్క ప్రార్థనను బట్టి, అలాంటి వారి యొక్క విశ్వాసాన్ని బట్టి, అలాంటి వారి యొక్క గొప్ప క్రియలను బట్టి ప్రియులారా, మనము కూడా విశ్వాసములో స్థిరమైనటువంటి పునాది కలిగి వెళ్తున్నామన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనము భయపడవలసినటువంటి అవసరం అంటూ ఏమీ లేదు. ఎందుకంటే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన సమాధి ఖాళీ సమాధి. మరలా ఆయన రాబోతున్నాడు. ఎవరి కొరకు రాబోతున్నాడంటే ఎవరైతే ఆయన కొరకు సిద్ధపడి ఉన్నారో వారి కొరకు ఆయన మరలా రాబోతున్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక్కొక్కరికి ఒక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు లైఫ్ స్పాన్ ఈ భూలోకంలో దేవుడు ఇవ్వచ్చు ప్రియ సహోదరి సహోదరులారా. కానీ ఒక దినాన మాత్రం ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందుకే ఇక్కడ చెప్తున్నాడు కదా, మీరు శక్తి నొందుతారు. ఆ శక్తి ఎలాంటి శక్తి అని చూసినట్లయితే అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో అందరూ మేడగదిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. స్త్రీలందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు, పురుషులందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. అక్కడ చూసినప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, 12వ వచనం నుండి మనం చదివినట్లయితే, అప్పుడు వారు ఒలీవ వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణములో ప్రవేశించి
ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆ కాలమందు ఇంచు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురించడం మొదలుపెట్టాడు. ప్రియ సహోదరి సహోదరులారా, పేతురు అలాగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురిస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మదేవుడు వారి మధ్యలోనికి దిగి అందరినీ కూడా, ఇది ఎందుకంటే ఇది ఒక వాగ్దానం వారందరికీ, నేను యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటాను. ఎప్పటి వరకు ఉంటాడంట? యుగ సమాప్తి వరకు. ఈ యుగము చివరి వరకు కూడా, అంటే దినములు చివరి వరకు కూడా నేను మీతో ఉంటాను, నేను మీలో ఉంటాను, నేను మిమ్మల్ని నడిపిస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేసినటువంటి దేవుడు. కాబట్టి అక్కడ ఆయన చెప్తున్నాడు కదా, నేను మీతో ఉంటాను, యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటాను, మిమ్మల్ని అనాథలుగా విడువను, నేను మిమ్మల్ని విడిచిపెట్టేటటువంటి దేవుడిని కాదు, మధ్యలో విడిచిపెట్టే దేవుడిని కానే కాదు, మిమ్మల్ని బలపరుస్తాను, మీకు తోడుగా ఉంటాను, మీ కుటుంబాలకు తోడుగా ఉంటాను, మీ గర్భఫలాలకు తోడుగా ఉంటాను, మీ ఉద్యోగాల్లో మీకు నెమ్మదినిస్తాను, మీకు కావలసిన స్వస్థతనిస్తాను, మీకు కావలసిన సమాధానం ఇస్తానని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, క్రిందికి మనం గమనించినట్లయితే వారందరి మీద పరిశుద్ధాత్మ వారి మీద వాలగా వారందరూ కూడా దేవుని స్తుతించి, దేవుని గరపరిచి, దేవుని నామాన్ని, దేవుని యొక్క శక్తిని వారందరూ కూడా పొందుకొని ఆ యొక్క దేవుని యొక్క సువార్తను ముందుకు ప్రచురించినట్లుగా మనము దేవుని యొక్క వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి మనము దిగులు పడవలసిన అవసరం అంటూ ఏమీ లేదు. ఆయనను తండ్రి అయినటువంటి దేవుడు పైకి లేపాడు. మనం కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు ఏమవుతుందంటే మనం కూడా మరణములో నుండి జీవములోనికి దాటబడతా ఉంటాం. ఎంత మంచి మాట అంటే ఇక్కడ ఎంత బాగుంటుందంటే ఆ మాట, మరణము నుండి జీవములోనికి దాటబడతా ఉంటాం మనందరం కూడా దేవునితో ఉండటానికి. అందుకే కదా యేసు ప్రభువు అంటారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నానని యేసయ్య చెప్తాడు. ఎవర్ లాస్టింగ్ లైఫ్ అది ఒక 20-30 సంవత్సరాలు ఉన్నటువంటి జీవితం కానే కాదు. ఎవర్ లాస్టింగ్ లైఫ్ అది శాశ్వతమైనటువంటి ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించి యుగ యుగాలు ప్రభుతో నివాసము చేయటానికి, ఆకలి దప్పులు లేనటువంటి ప్రాంతానికి మనల్ని తీసుకొని పోయి మనము ఆయనతో సంతోషించటానికి, జీవించటానికి, ఆయనతో కలిసి పని చేయటానికి, ఆయనతో కలిసి ఉండటానికి దేవుడు తన కృపనిస్తున్నట్లుగా మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు యేసుప్రభుని నమ్ముకుంటారంటే పరలోకం పడక నమ్ముకుంటారు. యేసుప్రభుని నమ్ముకుంటే పరలోకం లేదన్నారు అనుకోండి, ఎవరు నమ్ముకుంటారు? అసలు ఎవరు నమ్ముకోరు. మీరు హిస్టరీలో చూడండి, గొప్ప గొప్ప వ్యక్తులు మీరు ఎవరినైనా తీసుకోండి, హిస్టరీలో ఎవరి గురించి చదవండి, ప్రముఖులు అయినటువంటి వారి గురించి చదవండి, మంచి మంచి సైంటిస్టుల గురించి చదవండి, ఈ లోకంలో గొప్ప గొప్ప ప్రజ్ఞ కలిగినటువంటి వారు, సోషియాలజిస్టులు, సైంటిస్టులు, ఆస్ట్రోనాట్స్, ఎవరి గురించైనా మీరు వాళ్ళ హిస్టరీ చదవండి. ప్రతి ఒక్కరు కూడా వారి సమాధులలో వారు బంధింపబడినటువంటి వారే అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కానీ ఒకే ఒక్కరి సమాధి మీద రాయబడి ఉంటుంది, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఖాళీ సమాధిని కలిగినటువంటి దేవుడు, ఖాళీ సమాధి చూపిస్తూ ఉన్నటువంటి దేవుడు, అంటే సజీవుడిగా తిరిగి లేపబడి మనుషులందరి కొరకు, నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే చెప్పాడు, నేను వెళ్ళి మీకు స్థలాన్ని మీరు యోహాను సువార్తలో చూడండి, చాలా క్లియర్గా ఉంటుంది, నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరుస్తాను, నేను వెళ్ళి మీకు స్థలాన్ని సిద్ధపరుస్తాను.
అరే నేను వెళ్తున్నానని చెప్పి మీరు అనుకొని బాధపడుతున్నారేమో. నేను ఎందుకు వెళ్తున్నానంటే మీకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను. ఎందుకంటే ఆ స్థలము నేను నివసించే స్థలములో మీరు కూడా ఉండాలని నేను మీకన్నా ముందుగా వెళ్ళి మీ అందరికీ అక్కడ స్థలాన్ని సిద్ధపరిచి మీ అందరూ కూడా ఒక ప్రాంతంలో నివాసము చేయాలని ఆ పరలోకాన్ని సిద్ధపరిచి ఈ భూలోకానికి మించినటువంటి ఒక మంచి లోకాన్ని నేను మీ కొరకు ఏర్పాటు చేయబోతున్నాను. అందుకే నేను ముందుగా వెళ్తున్నానని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేశాడండి. అందుకే ఆయన ముందుగా వెళ్ళాడు. మనందరికీ ఏం చేస్తున్నాడు? స్థలాన్ని, ఇక్కడ స్థలం ఉన్నా లేకపోయినా పెద్ద వర్రీ అవ్వాల్సింది ఏం లేదు. ఉంటే మంచిది, ఆశీర్వాదకరం. లేకపోతే దాని గురించి మనం పెద్ద వర్రీ అవ్వాల్సిందంటూ ఏం లేదు. దాని గురించి దిగులు పడవలసినటువంటి అవసరం అంటూ కూడా ఏం లేదు. కానీ యేసయ్య అంటున్నాడు కదా, మీరు ఈ భూలోకంలో నన్ను వెంబడించినట్లయితే, నా మాట మీరు అంగీకరించి దేవుని యొక్క చిత్తానుసారంగా మీరు నివాసం చేసినట్లయితే, మారు మనసు రక్షణ అనుభవాలు మీరు ఉన్నట్లయితే, ఈ భూలోకంలో మీకు ఉన్నా లేకపోయినా కానీ పరలోకంలో నేను మీకు స్థలాన్ని సిద్ధపరచడానికి నేను ప్రిపేర్ చేశాను, నేను సిద్ధపరిచాను. మీరు వచ్చి ఆ ఇళ్లలో ఉండటమే, మీరు వచ్చి అక్కడ నివాసం చేయటమే, మీరు వచ్చి అక్కడ సంతోషంగా బ్రతకగలగటమే. అక్కడ దుఃఖము లేదు, అక్కడ కన్నీరు లేదు, ఏంట్రా పని చేయలేదు అనేటువంటి ఇది లేదు. పొద్దున్న లేసి నమస్కారం నమస్కారం అని చెప్పాల్సిన అవసరం లేదు. పొద్దున్న లేసి ఏలుముద్ర వేయాల్సిన అవసరం లేదు. పొద్దున్న లేసి సంతకం పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరి పని వారు సక్రమంగా ఒక క్రమ పద్ధతిలో చేయటానికి దేవుడు అందరికీ రకరకాలైనటువంటి పనులను దేవుడు అక్కడ ఏర్పాటు చేశాడు. ఈ భూలోకంలో ప్రభు కొరకు నివాసం చేసినట్లయితే వారికి కిరీటాలు దేవుడు ఇస్తాడు. ఎన్ని ఆత్మను రక్షించగలిగితే అన్ని కిరీటాలు దేవుడిస్తాడు. ఆ కిరీటాల్లో ఆ డైమండ్స్ దేవుడు ఏర్పాటు చేస్తారు. ప్రకటన గ్రంథంలో అవంతా కూడా రాయబడి ఉంటుంది ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మనము సంతోషించాలి. మనం ఒక దేవుని కలిగి ఉన్నాం, మనం ఒక యేసయ్యని కలిగి ఉన్నాం. ఆయన మనల్ని మరణములో నుంచి జీవములోనికి దాటింపజేసేటటువంటి దేవుడు. ఆయన మరణము నుంచి జీవములోనికి దాటింపజేసేటటువంటి దేవుడు, మనల్ని విమోచించేటటువంటి దేవుడు. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్త బానిసత్వము నుండి మోషే ఎలాగ విమోచించాడో, ఎలాగ ఆ ప్రజలందరినీ కూడా దేవుడు ఆ యొక్క నడిపిస్తూ మిమ్మల్ని అందరినీ పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొని పోతానని వారికి ఎలాగైతే వాగ్దానం చేశాడో ప్రియులారా, మనకు కూడా దేవుడు వాగ్దానం ఏంటంటే పరలోకం అనేటువంటి వాగ్దానం. ప్రభువుని నమ్మండి. ప్రభువుని నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. మనం చేయాల్సిన ఏంటంటే నమ్మటమే ప్రభువు కోరుకునేది మన దగ్గర నుంచి. నమ్మటము, యేసయ్యను మనము వెంబడించటము ఆయన మన దగ్గర నుంచి కోరుకుంటూ ఉంటాడు. ఈరోజు నమ్ముతాం, రేపు నమ్మలేం. మళ్ళీ రేపు నమ్ముతాం, ఎల్లుండి నమ్మలేం. ఈరోజు అంతా పాజిటివ్గా ఉండి అంతా బాగుంటే ఈరోజు నమ్ముతాం ప్రభువుని. రేపు దుఃఖం వస్తే, బాధ వస్తే, కష్టం వస్తే, అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే, అబ్బో ఏంటి ఇలాంటి పరిస్థితి మనకు వచ్చిందని చెప్పి ప్రభువుని నమ్మలేనటువంటి స్థితిలో మనము ఉండవచ్చు ఒకవేళ ప్రియులారా. కానీ ప్రభు అంటున్నాడు కదా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యం. ఆయనకి అసాధ్యమైనటువంటి కార్యం కానీ అసాధ్యమైనటువంటి క్రియ ఈ భూలోకంలో ఏది కూడా లేదు. లాజరును చనిపోయినటువంటి వ్యక్తిని బయటకు రమ్మని పిలిచినప్పుడు లాజరు సశరీరుడుగా లేచి బయటకు వస్తున్నాడు. చనిపోయిన వ్యక్తిని లేపినటువంటి వాడు ఎవరండి అంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఎందుకంటే ఆయనకు ఆ శక్తి ఉంది ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసయ్యలో మనము సంతోషించి ఆనందించి, యేసయ్యని గురించి మనం బాధపడవలసినటువంటి అవసరం అంటూ ఏమీ లేదు. మరణించాడే అని మనం అనుకోవాల్సినటువంటి పరిస్థితి అంటూ ఏమీ లేదు. కానీ ఆయన గురించి మనము ఇతరులకు తెలియచేయాలి. ఆయన గురించి చెప్తూ ముందుకు వెళ్ళాలి. ఆయన గురించి మన కుటుంబంలో వారికి చెప్పాలి. ఆయనను నిజమైనటువంటి సొంత రక్షకునిగా అంగీకరించే విధంగా మనము ఉండగలగాలని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అన్న ప్రార్థన చేస్తాడు ఓవరక, నామకార్థ క్రైస్తవులాగా ఉండకుండా. చాలామంది అలా ఉంటారు, తెలియక పాపం పేరుకు క్రైస్తవులాగా ఉంటారు అంతే. అలాంటి స్థితిలో కాకుండా ట్రూ క్రిస్టియన్ లాగా, నిజమైనటువంటి క్రైస్తవులాగా మనందరము విశ్వాసంలో ఎదుగుతూ
యేసయ్య కొరకు బలమైన బిడ్డలుగా మనం ముందు దినాల్లో ఉండాలని, ఎలాంటి ఇరుకులు, ఇబ్బందులు, కష్ట నష్టాలు, శోధనలు, సమస్యలు వచ్చినా కానీ ప్రియులారా, మనం ప్రభు కొరకు మనం నిలబడ్డప్పుడు మొదట నా రాజ్యమును నా నీతిని మీరు వెదకండి, తరువాత చెప్పండి అవన్నీ మీకు ఏవన్నీ, అవన్నీ అంటే అర్థం ఏంటి? మీకు కావలసినవన్నీ దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. వీ హ్యావ్ టు సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఫస్ట్. మనము దేవుని యొక్క రాజ్యాన్ని మనము వెదకాలి. మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని మనము వెదకాలి. ఇదే దేవుని యొక్క రాజ్యం. ఇలా ఉంటుంది దేవుని యొక్క రాజ్యం. విశ్వాసుల యొక్క సమూహమే దేవుని యొక్క రాజ్యముగా ఉంటుంది. ఇలాగ ఎంతోమంది, కొన్ని కోట్ల మంది ప్రపంచం మొత్తం ఉంటారండి. ఇలాంటి సహవాసాలను మనము కోరుకోవటమే దేవుని యొక్క రాజ్యాన్ని మనం కోరుకుంటున్నాం అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దావీదు చెప్తాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే ఉండును. అతడు చేయనదంతయు కూడా సఫలమవుతుంది. మీ అందరి కంఠస్థం వచ్చే వాక్యం కదా. దేవుడు చెప్తున్నాడు, దుష్టులు రకరకాలుగా, దుష్టులు అంటే సైతాను సంబంధికులు, వాడు దుష్టుడు. అలాగ మనం ఉండకుండా మనము ఆకు వాడక ఫలించే చెట్టులాగా, సీజన్స్ ఉంటాయి. మామిడికాయల సీజన్లో మామిడికాయలు వస్తాయి, సపోటా సీజన్లో సపోటాలు వస్తాయి, పుచ్చకాయల సీజన్లో పుచ్చకాయలు వస్తాయి. ఏమండి, జనవరి సీజన్లో వచ్చే యాపిల్స్ ఇప్పుడు సంవత్సరం అంతా వస్తున్నాయి యాపిల్స్. అదే యాపిల్స్ మరి ఎప్పుడు యాపిల్స్ ఉంటాయి. ఇప్పుడైతే పుచ్చకాయలు ఎప్పుడు వస్తాయి? మనకి సమ్మర్ సీజన్లోనే పుచ్చకాయలు వస్తాయి. అది దాని సీజన్ అనమాట, ఆ చెట్టు సీజన్ అది. మనం కూడా ఎలాగుంటామంటే ఆకు వాడిపోకుండా తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా మనం చేసేదంతా కూడా దేవుడు సక్సెస్ చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనం చేసేటటువంటి ప్రతిదీ కూడా మన చదువుల, మన పిల్లలు చదివే చదువుల ద్వారా, మన పిల్లలు చేసే ఉద్యోగాల ద్వారా, మీ భర్తలు చేసే ఉద్యోగాల ద్వారా, మీ గర్భఫలాలు చదివేటటువంటి చదువుల్లో ప్రభువు మీ అందరికీ కూడా సక్సెస్ను దయచేయునుగాక అని చెప్తున్నాడు కదా. నీటి కాలువల యోర నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు అతడు చేయనదంతయు కూడా సఫలం. అంతకన్నా కావాల్సిందే ఉంది మీకు? అంతకన్నా మనకు కావాల్సిందే ఉంది? దేవుడు చెప్తున్నాడు, నేను మీకు సక్సెస్ ఇస్తాను, మీ పనుల్లో సక్సెస్ ఇస్తాను, మీ కుటుంబాల్లో సక్సెస్ ఇస్తాను, మీ భర్తల జీవితాల్లో ప్రమోషన్స్ ఇస్తాను, మీ యొక్క గర్భఫలాల జీవితాల్లో మంచి ఉద్యోగాలు ఇచ్చి నేను మీకు సక్సెస్ ఇస్తాను అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి చివరిగా ఆ మాట మనం చదువుదాం. చివరిగా అక్కడ మనం చదివినట్లయితే ఒక చిన్న మాట చెప్తాడు దావీదు మహారాజు. చూడండి, మొదటి కీర్తనలోనే, కావున నీతిమంతుల క్రిందికి చదవండి. కాబట్టి న్యాయ విమర్శలో నీతిమంతుల సభలో పాపం, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. ఎలా తెలుసుద్దంటే దేవునికి చెప్తా ఉంటాం మనం, ప్రభువా ఇది నా ప్లాన్ ప్రభువా, ఈ సంవత్సరం ఇలాగా ఎగ్జామ్స్ రాస్తున్నాను ప్రభువా, ఇదిగో నా ప్లాన్ ప్రభువా, నీకు తెలుసు కదా ప్రభు అని చెప్పి మనం వదిలేసేయకూడదు ప్రభువుని. నీకు తెలుసు కదా ప్రభు అని చెప్పి మనం అట్లా అవాయిడ్ చేయకూడదు ప్రభువుని. అందుకే ప్రభు అంటాడు కదా, అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగు ప్రతివానికి ఇయ్యబడును, అంతేకాకుండా వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని చెప్పి మనం అలా చెప్పేశాడు కదా. అడగకపోతే ఏమైందిలే కానీ ఆయనకు అన్నీ తెలుసు కదా అని చెప్పేసి ఒక వ్యక్తి అలాగే అంటాడు యేసయ్యని, అయ్యా నువ్వు విత్తన చోట కొయ్యువాడువును, అసలు ఏమీ లేని చోట శూన్యంలో నుంచి నీవు సృష్టిని తయారు చేసినటువంటి దేవుడు, కాబట్టి నీకు ఈ డబ్బులు ఎవరికి అయ్యేటి ఎందుకులయ్యా అని చెప్పేసి ఈ రూపాయిని దాచిపెట్టినయ్యా భూమిలో వేసి అని చెప్పి అంటూ ఉంటాడండి. కానీ ప్రభువుని మనము అడగాలి. ఇక్కడ కమ్యూనికేషన్ గురించి చెప్తున్నాడు. నీతిమంతులు మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు. నీతిమంతుల మార్గము యెహోవాకు, అంటే నీ గురించి యెహోవాకు తెలుసు.
దావీదు గురించి యెహోవాకు తెలుసు కాబట్టే దావీదు గురించి దేవుడు చెప్పాడు, ఇతడు నా యొక్క హృదయానుసారుడు అని చెప్పి దావీదు గురించి దేవుడు ఒక మంచి సాక్ష్యం ఇస్తున్నట్టుగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను ప్రియులారా. మోషే గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, యోబు గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు, అబ్రహాము నా స్నేహితుడు, అబ్రహాము హీఈస్ మై ఫ్రెండ్ అని చెప్పి దేవుడు అబ్రహాము గురించి చెప్తా ఉన్నాడు. నీ గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తాడో, నీ గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇవ్వాలనుకుంటున్నాడో. యోబుకి ఎంతో శ్రమ వచ్చింది, ఇరుకొచ్చింది, ఇబ్బంది వచ్చింది. సొంత భార్యే యోబుని రకరకాలుగా దూషించింది. అయినా సరే యోబు చాలా మౌనంగా ఉన్నాడు, ఏం మాట్లాడలేదు. యోబు గురించి మంచి సాక్ష్యం చెప్పాడు దేవుడు. నీ గురించి కూడా దేవుడు సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాడు. దేవదూతల ముందు సాక్ష్యం చెప్తాడు, దేవదూతల ముందు సాక్ష్యం చెప్తాడు దేవుడు. ఇదిగో నా కుమారుడు, ఇదిగో ఇదిగో నా కుమార్తె, ఇదిగో అని చెప్పి దేవుడు నీ గురించి నా గురించి సాక్ష్యం చెప్పాలనే ఆలోచన కలిగి ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ప్రభు నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియదు. మన మార్గాలు ప్రభువుకు తెలియజేయాలి. మన గర్భఫలాల గురించి ప్రభువుకి చెప్పాలి. ప్రభువా ఇదిగో వారిని బలపరచు ప్రభువా, ఫలాన్ని చేయి ప్రభువా, మా కుటుంబాల్లో ఈ కార్యక్రమం చేయి ప్రభువా, ఇలా నడిపించు ప్రభువా, ఇలా బలపరచు ప్రభువా, నువ్వు సహాయం చేయి ప్రభువా, నీ ప్రణాళిక ఏంటో తెలియచేయి ప్రభువా, నీ ప్లాన్ తెలియజేయి ప్రభువా, నీ ఆలోచన తెలియజేయి ప్రభువా, నాకు చూపించు ప్రభువా అని చెప్పి మనం అడిగితే ప్రభు అన్నీ కూడా దేవుడు అన్నీ కూడా మనకి బలపరిచే దేవుడు, చూపించే దేవుడుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియులారా. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో దేవుని కొరకు నిలబడి ఈ సంవత్సరంలో దాదాపు 4 నెలలు అయిపోతూ ఉన్నాయి. ఇంక 8 నెలలే మనం ఉంటాం. ఇంక 8 నెలల్లో ప్రభు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదాలను మనం పొందుకుంటూ ఈ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళటానికి, ప్రభు కొరకు సాక్షులుగా నివాసం చేయటానికి మీరు వెళ్ళి సర్వజనులకు మీరు సువార్తను, సకల జనులకు సువార్తను మీరు ప్రకటించండి అని చెప్పి ప్రభువు చెప్పినట్లుగా జనులకు మనం ప్రకటించాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో వాళ్ళు చెప్పుకుంటే చాలు. మనకు అంత భయం, అంత కష్టం మనకొద్దు. శిష్యులు చెప్పాడు, మీరు వెళ్ళి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పి శిష్యులకు అందరూ చెప్పాడు. అయితే మీ కుటుంబాల్లో మీరు ప్రభువుకి, మనము ప్రభు కొరకు నిలబడ్డప్పుడు నిజంగా దేవుడు చాలా గొప్ప మేలుడు కుటుంబాల్లో జరిగించినటువంటి దేవుడుగా కనబడుతున్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మన కుటుంబాల గురించి ప్రభువుకి అప్పచెప్పవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ప్రభు అన్ని విషయాల్లో మనకు సహాయం చేయాలని, తన కృప, తన కాపుదల మనందరికీ దయచేయాలని, ఆ పునరుద్ధాన శక్తిని మనందరము కూడా కలిగి ఉండి ఆయన యొక్క కృపలో మనందరము కూడా ముందుకు నడిచే విధంగా, ఆయనని తండ్రి ఎలాగైతే పైకి లేపాడో మనం యేసుక్రీస్తులో ఉన్నప్పుడు, మరణించినప్పుడు తప్పక మనల్ని కూడా పైకి లేపుతాడు. ఆ ప్రయాణంలో మన యొక్క విశ్వాస పరిమాణము రీతిగా ఆ ప్రయాణంలో దేవుడు ఎన్నో రకాలుగా మనకు సహాయం చేస్తాడు. ఎన్నో రకాలుగా నిజంగా ఎంతో మనం అందరం కూడా ఎంతో దీవించబడినటువంటి జనాంగము ప్రియ సహోదరి సహోదరులారా. ఇంత ఆశీర్వాదము చాలామందికి లేదు, ఇంత కంఫర్ట్ చాలామందికి ఉండకపోవచ్చు. మనం నిజంగా మన యొక్క ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వెనక్కి మనం చూసుకుంటే అప్పుడు ఉన్నటువంటి స్థితికి ఇప్పుడు ఉన్నటువంటి స్థితికి చాలా వ్యత్యాసం కనబడతా ఉంటుంది ప్రియులారా. కారణం ఏంటంటే దేవుడు మన పక్షాన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దానికి కృతజ్ఞతాపూర్వకంగా మనందరము కూడా నివాసం చేసినప్పుడు ప్రభు ఎంతో సంతోషించే దేవుడుగా ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను.